నమస్తే అండి అందరికీ. మేము యాక్టో టెక్నాలజీస్ టాలీ సర్టిఫైడ్ పార్ట్నర్స్ తిరుపతి, చిత్తూరు, నెల్లూరుకి. ఈరోజు జిఎస్టీ 2.0లో వచ్చిన అప్డేట్ జిఎస్టీ రేట్ సెటప్ ఎట్లా చేంజ్ చేసుకోవాలో ఒక చిన్న సెక్షన్ లాగా మీకు చూపిస్తాం. టాలీ ఓపెన్ చేయగానే కంపెనీ ఓపెన్ చేసుకొని ఇక్కడ గో టు అన్న ఆప్షన్లోకి వెళ్ళాలి. గోటిక్ షార్ట్ కట్ Alt-G వెళ్ళేసి ఇక్కడ జిఎస్టీ రేట్ సెటప్ అన్న ఆప్షన్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ మనం స్టాక్ ఐటమ్స్ చేంజ్ చేస్తాం కాబట్టి స్టాక్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకొని మనకి ఇక్కడ రేట్ ప్రకారం అదే డివైడ్ అయిపోయి చూపిస్తుంది. 18%, 28%, 12%. ఇప్పుడు మనం 28%ది చేంజ్ చేయాలి అంటే ఫస్ట్ 18%, 12% అనేవి ప్రస్తుతానికి హైడ్ చేద్దాం. హైడ్ చేయాలి అంటే జిఎస్టీ రేట్ 18% దగ్గర కర్సర్ పెట్టి రిమూవ్ లైన్ అని ఉంది చూసారా, ఇక్కడ బాటంలో దాన్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు 18%ది హైడ్ అయిపోయి ఉంటుంది. మళ్ళీ జిఎస్టీ రేట్ డీటెయిల్స్ 12 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కూడా సేమ్ రిమూవ్ లైన్ ఇచ్చాము అంటే జిఎస్టీ 12% కూడా రిమూవ్ అవుతుంది. ఇప్పుడు ఈ 28% ఇవన్నీ 18%కి చేంజ్ చేసుకోవాలి అంటే జస్ట్ ఒక చిన్న క్లిక్ ద్వారా అన్నీ చేసుకోవచ్చు. కంట్రోల్ స్పేస్ బార్ ఇచ్చాము అంటే ఆటోమేటిక్గా అన్నీ సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయినవన్నీ అప్డేట్ జిఎస్టీ డీటెయిల్స్ అనేది చూసారా రైట్ సైడ్, దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మనం ఇక్కడ మార్చాల్సింది ఓన్లీ జిఎస్టీ రేట్ మాత్రమే. హెచ్ఎస్ఎన్ ఏం మార్చడం లేదు కాబట్టి ఈ ఆప్షన్ నో పెడుతున్నాం. నో పెట్టి జిఎస్టీ రేట్ డీటెయిల్స్ ఇచ్చి ఇక్కడ స్పెసిఫై డీటెయిల్స్ ఇయర్ ట్యాక్సబుల్ 18% చేంజ్ చేస్తున్నాం అంటే 18% ఇవ్వాలి. ఇక్కడ ఎఫెక్టివ్ డేట్ ఎప్పటి నుంచి మారాలి 22/9/25 ఇచ్చాము అంటే న్యూ ఎఫెక్టివ్ డేట్ యాక్సెప్ట్ ఇచ్చాము అంటే 28లో ఉన్నవన్నీ 18%కి చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు మనం హైడ్ చేసాం కాబట్టి అవన్నీ మళ్ళీ రీస్టోర్ లైన్స్ ఇచ్చాము అంటే రీస్టోర్ లైన్స్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఇవన్నీ 28%లో ఉన్నవన్నీ 18%కి చేంజ్ అయిపోతుంది. దీని రిలేటెడ్ మీకేమన్నా ఇంకా ఇష్యూ ఇంకేమన్నా అర్థం కాకపోతే ఏమన్నా ఇష్యూ ఉంటే మాకు కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.